శరత్చంద్ర చటర్జీ గారి సవిత బెంగాలీ నవల అనువాదం చదువుతున్నాం మనం. చక్రపాణి గారు చేసిన అనువాదం. ఇప్పటిదాకా కథలో సవిత తారక్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు శారద మాత్రం రాఘాల కోసం ఇక్కడే ఉంది. ఈ లోపల బ్రజబాబు రేణు కూడా వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు శారద రాఘాలు కూడా అక్కడికి వెళుతున్నారు. ఇంతలోనే భోజనం అయిందా? సరిగా తినట్లేదు అన్నాడు రాఘాల్. నిజంగా ఇవాళే ఎంతో తృప్తిగా భోంచేసింది నేను, దేవతా ప్రసాదం కదా అంది శారద నవ్వుతూ. చేత పట్టుకున్న చిన్న మూట, అందులో 3 చీరలు. ఇదే శారద ప్రయాణపు సరంజామా. తుళ్ళిపడి ఇలా అంది శారద. అరరే, చెప్పడం మర్చా, మీరటు వెళ్ళగానే విమల్ బాబు వచ్చారు. తొందర పని మీద వెళుతున్నారట. ఇప్పుడే తిరిగి వస్తాను, మిమ్మల్ని కారులో దిగబెడతాను అని చెప్పి వెళ్ళారు. రాఘాల్ స్వరం తీక్ష్ణమైంది. ఇవాళ ఆయన కలుసుకోవడానికి వ్యవధి లేదు శారద, మళ్ళీ వచ్చాక చూసుకుందాం. నేను వెళ్ళి ట్యాక్సీ తీసుకురానా అని అడిగాడు. మాట పూర్తి కాకుండానే గుమ్మం ముందు కారు హారన్ వినిపించింది. గుమ్మంలో నుంచి ఎమ్మా శారద అని విమల్ బాబు పిలుపు. రండి అని పిలిచింది శారద. గదిలోకి వచ్చాడు విమల్ బాబు. అరే, రాజు వచ్చేసాడే, ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నా, శారదను పలకరించిపోదామని. తీరా వచ్చాక బ్రజబాబుకు సుస్థి, రేణు టెలిగ్రామ్, ఇవాళే మీ ప్రయాణం, ఇవన్నీ తెలిసాయి. పదండి, స్టేషన్కి దిగబెట్టి వెళతా అన్నాడు. ఇష్టం లేకపోయినా రాఘాలు వద్దనలేకపోయాడు. సామానంతా కారులో పెట్టించాక విమల్ బాబు రాఘాలు చేపుచ్చుకుని చెప్పాడు. నాయనా రాజు, ఇదే నా మాట. బ్రజబాబుకి ఏ సహాయం కావాల్సినా వెంటనే నాకు టెలిగ్రామ్ ఇవ్వు. ఈ స్థితిలో ఆర్థిక సహకారం, ఆప్తుల సహకారం రెండూ అవసరమే. నీ టెలిగ్రామ్ అందిందంటే తక్షణమే మంచి డాక్టర్ని వెంట పెట్టుకొస్తాను. బ్రజబాబుకి రేణుకి నేను శ్రేయోభిలాషిని, ఏ విధమైన శంక పెట్టుకోకు సుమా. ఈ మాటలకు రాఘాల హృదయం ద్రవించిపోయింది. క్షణకాలం ఆయన కేసి పరిశీలనగా చూశాడు. మళ్ళీ చెప్పాడు విమల్ బాబు. నాయనా రాజు, ఆ కుటుంబానికి ఈనాడు నీకంటే పరమ ఆప్తులెవరూ లేరు, నాకు తెలుసు. ఏపాటి తృణప్రాయమైనా నేను వారికి ఉపకారం చేయగలిగితే అంతకు మించిన సంతోషం నాకు మరొకటి ఉండబోదు. అందుకే అంతగా చెప్తున్నా అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు. ఈనాడు బ్రజబాబు రేణుక ఎంత అసహాయ స్థితిలో ఉన్నారో ఆ సంగతి నాకు బాగా తెలుసు నాయనా అన్నాడు. రాఘాలకు 2 నేత్రాలు అశ్రువులతో నిండిపోయాయి. అంతకుముందు నేనేమైనా మీ పట్ల అనాలోచితంగా నడుచుకుంటే నన్ను మన్నించాలి. ఇదే నా క్షమాపణ. పెదనాన్నగారికి ఏం సహాయం కావాల్సి వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తా అని చెప్పాడు. ఇహ ఇక్కడ కలవరపడిన సవిత మనస్సు తారకుడి సేవతోనూ శుశ్రూషతోనూ కొంత శాంతపడింది. ప్రతి పని ఎంతో శ్రద్ధగా ప్రేమాభిమానాలతో చేస్తున్నాడు అతను. ఒకనాడు మాటల మధ్యలో సవిత అడిగింది. నాయనా తారక్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చే ముందు మాట మాత్రమేనా రాజుతో చెప్పలేదా? లేదన్నాడు. నువ్వు నాకు చేసే సపర్యల కంటే కూడా అది చాలా ముఖ్యం నాయనా, ఒక్క ముక్క చెప్పి ఉండాల్సింది. ఆ సంగతి మరోనాడెప్పుడైనా చెప్తాలే అన్నాడు. ఆమె మహా ఆశ్చర్యపడింది. నాతో చెప్పడానికి కూడా సందేహపడాల్సిన సమస్య మీ ఇద్దరి మధ్యనే ఏమంతొచ్చి పడింది నాయనా? ఆ గొడవ ఈపాటికే మీకు చెప్పి ఉంటాడనుకున్నాను. ఒకవేళ లేకపోయినా నేడో రేపో చెప్పే తీరుతాడు. అందుకనే నేను నిజం చెప్పేస్తా అన్నాడు తారకుడు. రాజుకి నువ్వు ప్రాణ స్నేహితుడివిగా ఈ పాటికి అతని బాగా అర్థం చేసుకుంటావని అనుకున్నాను, కానీ ఇంకా ఇప్పటికీ సరిగా అర్థం చేసుకోలేనట్టుగా కనిపిస్తోంది అంది సవిత. ఎంచేతనమ్మా అన్నాడు తారక్. తనకెంత అన్యాయం జరగని ఒకరిని గురించి మరొకరితో ఫిర్యాదు మాత్రం చేయడు. అంత సహనగుణం ఉంది అతనికి, నాకు తెలుసు అంది సవిత. క్షమించమ్మా, నా మాట పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. నాకు అతనికి మధ్య సంభాషణ జరిగిందనడం నిజమే, కానీ అదెంత మాత్రం యథార్థం కాదు. అసలేం జరిగిందో రాజు నాకు చెప్పలేదు. నేను ఇంతవరకు వినను లేదు తారక్, కనుక నిశ్చింతగా ఉండొచ్చు. ఉన్నట్టే ఉండి పెద్ద ఉపన్యాసం ప్రారంభించి చివరికి ఇలా అన్నాడు. ఈనాడు సభ్య సమాజంలో గౌరవంగా జీవిస్తున్నాడంటే ఎవరి ప్రోత్సాహం వల్ల? ఎవరు అతన్ని ప్రతిభావంతుడి చేసింది? ఎవరి కరుణ వాత్సల్యం అతని అనుక్షణం శ్రీరామరక్షగా కాపాడుతున్నాయి? అలాంటి తల్లి ఎదుట సత్యాన్ని మరుగుపరచడం నేనెంతమాత్రం హర్షించలేనమ్మా అని చెప్పి దీర్ఘంగా నిట్టూర్చాడు. అసలు మీ ఇద్దరి మధ్యనే జరిగిందో చెప్పు నాయనా అంది సవిత. అయితే చెబుతా వినమ్మా. మీ గురించి నాకు పరిచయం చేస్తూ రాఘాలు ఎంత హేయంగా వర్ణించాడంటే మిమ్మల్ని తల్లి అని భావించేవాడెవడు అలా అనడు. ఇలా చెప్పినందుకు ఆమె మొహంలో ఎలాంటి మార్పు కలగలేదు. రాఘాలకు ఒకరిని గురించి మరొకరితో ఫిర్యాదు చేసే గుణం లేదన్నారుగా. ఈ మాటకు భిన్నమే అమ్మా అతని స్వభావం. మీ గురించి నాకు ఫిర్యాదు రూపంలోనే వర్ణించి చెప్పాడు.
చూస్తూ వింటూనే ఉంది సవిత. మళ్ళీ అందుకున్నాడు తారక్. ఒక్క మాట మాత్రం నిజమమ్మా. ఆనాడు అతను అతిశయోక్తులతో ఒక కథ చెప్పాడు. ఇది విన్న తర్వాత నీకు రోత పుట్టడం లేదా? అసహ్యం కలిగే మాట నిజమే. అతడెన్నడూ అబద్ధాలు అతిశయోక్తులు చెప్పడు నాయన. అతను చెప్పిందంతా నిజమే. ముందెప్పుడైనా నువ్వు పొరబడేందుకు అవకాశం ఉంటుందేమో అని తనే అన్ని విషయాలు అరమరిక లేకుండా నీకు వివరంగా చెప్పాడన్నమాట. అతని మాటలు అపార్థం చేసుకోవడం నీదే పొరపాటు. ఆ విషయాలు నేను అడగలేదు, పెట్టలేదమ్మా. తనే రాఘాల్ కంటే నువ్వు బుద్ధిమంతుడివి, ఎక్కువ చదివావు, బాగా ఆలోచించగలవు, మంచి చెడు నిర్ణయించగలవు. అందుకనే రాజు నీ దగ్గర ఏ రహస్యమైనా దాచడానికి ఇష్టపడలేడు. తన కొత్తమ్మని గురించి దౌర్భాగ్యపు కథను ఉన్నదున్నట్టుగానే చెప్పాడు అంది సవిత. ఆలోచనలో పడ్డాడు తారకుడు. కాసేపయ్యాక వంచిన తల ఎత్తి ఇలా అన్నాడు. అమ్మా, ఒక రోజున మాటల మధ్యలో రాఘాలు ఏమన్నాడనుకున్నావు? ఈ లోకంలో 1000 మందిలో 999 మంది సామాన్యులే. ఒకచోట ఒక్క ఆవిడ మాత్రమే అసాధారణ స్త్రీ అయి ఉంటుంది. అలా 1000 మందిలో లభించే అసాధారణ స్త్రీలలో మన కొత్తమ్మ ఒకరు అన్నాడు. ఈ మాట మాత్రం నిజం అన్నాడు తారకుడు. సవిత పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నట్టు కనబడింది. అమ్మా, జీవితంలో నాకెన్నో ఆశలున్నాయి, ఆశయాలున్నాయి. సామాన్యపు బ్రతుకు ప్రతి జీవి బతుకుతుంది. కానీ నాకు గొప్పగా జీవించాలని, నేను చేసే పనిలో ప్రత్యేకత ఉండాలని, కీర్తి, గౌరవం, ప్రతిష్ట సంపాదించాలని, ఉన్నతోన్నతమైన స్థానం పొందాలని నా అభిలాష. మంచిదే నాయన, మంచివాళ్లకు ఉండాల్సిన ఆదర్శాలే ఇవి అంది సవిత. అమ్మా, నేను లోగడ ఎన్ని కష్టాలు అవస్థలు పడ్డానో చెప్పాను కదా. స్వయం కృషి వల్లనే కాలేజీ చదువులో జయం పొందా. నిజానికి నాకు పట్టుదల చాలా ఎక్కువ. పని వస్తే పూర్తి అయ్యే వరకు నిద్రపోను అని చెప్పాడు తారక్. సవిత నవ్వుతూ ఏదో ఆలోచిస్తోంది. మీకు మాత్రమే చెప్పానమ్మా, నా జీవిత కథ అంతా. సృష్టికర్త మానవుడికి చేసిన మహాదానమే మాతృప్రేమ అనేది. అలాంటి మహాదానానికి జన్మతోనే దూరమైపోయినవాడు అంటూ ఉంటే తారకుడి గొంతు రుద్ధమైపోయింది. సవిత కళ్ళు నీళ్లతో నిండాయి. కానీ ఏం మాట్లాడలే. తారకుడిని ఓరడించను కూడా లేదు. ఇంతలోనే పోస్ట్. సవిత పేరు వచ్చింది ఉత్తరం. శారద రాసింది. రాజు, విమల్ బాబు బజార్లో కలుసుకున్నారు. గ్రామంలో రేణు, బ్రజబాబు కులాసగానే ఉన్నారు. ఈ క్షేమవార్తలన్నీ రాణి ద్వారా తెలిసినాయి. ఉత్తరం చదివింది సవిత. రాజు శారదను కలుసుకోలేదనుకుంటా. ఎలా కలుసుకోలేదనుకుంటాడు? శారద నాతో పాటు హరణపూర్ రాలేదన్న సంగతి తెలియదుగా. మాట్లాడలే తారక్. పోనీ నేనే రాజుకు ఉత్తరం రాస్తే? సరే గాని తారక్, నువ్వు పని చెయ్యి. రాజుని ఇక్కడికి రమ్మంటూ నువ్వే అతనికి ఒక ఉత్తరం రాయి. అందులో నేను 2 ముక్కలు రాస్తా. రాజు ఇక్కడికి వస్తే మీ ఇద్దరి మధ్యనే ఉంటున్న అపోహలు మాసిపోవచ్చు అని చెప్పింది సవిత. అలాగే అమ్మా, ఇవాళే రాస్తా అన్నాడు. ప్రసంగం మార్చేశాడు. విమల్ బాబు దగ్గర నుంచి ఇప్పటిదాకా జాబు వచ్చినట్లేదు. ఇవాళ ఏమైనా వచ్చిందా అమ్మా? నువ్వేమైనా రాసావా ఆయనకు అని అడిగింది సవిత. ఎందుకు రాయలే? మీకు ఆయన ఉత్తరం రాసి 10 రోజులైందనుకుంటాను. అవునవును, దానికి నేను జాబు రాయలేదు. అందుకే మళ్ళీ ఉత్తరం రాలేదనుకుంటా. అయినా శారద ఉత్తరం ద్వారా ఆయన యోగక్షేమాలు తెలుస్తూనే ఉన్నాయి అంది సవిత. చాలా ఉత్తముడమ్మా ఆయన. చూస్తే చెయ్యెత్తి నమస్కరించే బుద్ధి పుడుతుంది. ఎంత మంచివాడు. లోకంలో అలాంటి సార్థక పురుషులు చాలా తక్కువ అన్నాడు. నవ్వుతోంది సవిత. అపరిమితమైన ధన సంపాదన తప్పితే ఆయన జీవితంలో సాధించిందేమిటో అంది. ఇంతలో సిద్ధు తల్లి వచ్చింది. పొద్దుకి పోతుందమ్మగారు, చప్పన వంట మొదలెట్టండి అంది. ఇప్పటిదాకా అమ్మ చేతి చల్లటి ప్రసాదం నాకు దొరుకుతూనే ఉంది. రాజరాజేశ్వరి లాంటి నా తల్లి చేత రోజు వంట వండించడం, బట్టలు ఉతికించడం ఇదే పని. అమ్మ, మీరు ఇలాంటి పనులేమీ చేయొద్దు, మీకు తగినవి కావు అన్నాడు తారకుడు. సవిత కళ్ళు జలపూరితాలైనాయి. ఎల్లకాలం నాకు ఈ ఓపిక ఉంటుందా? తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం దాసీల చేత చాకరీ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ దేవుడు దయతలిస్తే నీ దగ్గరికే వచ్చి ఉంటా. మంచం మీద హాయిగా కూర్చుని దాసీల చేత అన్ని పనులు చేయించుకుంటాగా అంది సవిత. సవిత మాటలో ఉండే అంతరార్థం గ్రహించలేదు తారకుడు. విచారంగా అన్నాడు. నీ అంతరాత్మ ఎంత పవిత్రమైందో నీ పరిచయం కాకముందే నేను తెలుసుకున్నాను నాయన. నువ్వంటే నాకెంతో అభిమానం ఉంది, విశ్వాసం ఉంది నాయన అని చెప్పేసింది సవిత. నన్ను చూడకముందే నన్ను గురించి తెలుసుకున్నావా అమ్మా? చెప్పావు కామే. ఎవరి ద్వారా తెలుసుకున్నావు కానీ విశ్వాసపాత్రుని అని మాత్రం ఎలా నిర్ణయించుకోగలిగావు? ఎలా తెలుసుకున్నానో ఆ సంగతి నువ్వు వినొద్దు నాయన. నా అంతరాత్మక అనిపించింది, నమ్మాను. అంచేతనే స్నేహపూరితంగా నువ్వు పిలిస్తే సరే అన్నాను. నా బిడ్డ రాజుకి కొంచెం బాధ కలిగించిన ఇక్కడ నీ ఆతిథ్యం స్వీకరించేందుకు నేను వచ్చాను అని చెప్పింది సవిత. నిజంగా నా మీద అంత అభిమానం, నమ్మిక ఉందా అమ్మా అన్నాడు తారక్. అంతేకాదు నాయన,
అంతకంటే ఎక్కువగానే నిన్ను విశ్వసిస్తున్నాను. నాకు పుత్ర సంతతి లేదు అని తెలుసుగా నీకు? ఆ కొరత లేకుండా తీర్చాడు రాజు. అయినా అందులో కొంత అసంపూర్ణత ఉంది కనుక దాన్ని సంపూర్ణం చేయాల్సిన బాధ్యత నీదేనా ఆయన తారక్, అంది సవిత. సంతోషంతోనూ ఆశ్చర్యంతోనూ అలాగే చూస్తూ కూర్చున్నాడు తారక్. ఇక్కడ శారదా రాఘాలు కలిసి బ్రజబాబు మంచం దగ్గరికి వచ్చారు. బ్రజబాబుకి వ్యాధి మళ్ళు ముఖం పట్టినా శారీరకంగా మానసికంగా చాలా దుర్బలంగా ఉన్నాడు. రాగాల్ని చూడ్డంతోనే అశ్రుధారలు స్రవించాయి. పితృతుల్యుడైన వ్రజబాబు స్థితి చూసేసరికి రాగాలకు కన్నీళ్ళు ఆగలేదు. రాజు, ఇక్కడ సామాజికులంతా నన్ను వెలివేశారు నాయనా. నా గోవిందుడికి కూడా స్థానం లేకుండా పోయింది. ఈ స్థితిలో నీ చెల్లెలి మంచి చెడ్డలు చూసేదెవరు? అందుకనే పిలిపించాను నాయన. రేణు వివాహం జరిగిపోతే నిశ్చింతగా గోవిందుడి సన్నిధికి చేరుకోగలను అనుకున్నా, కానీ సాధ్యం కావట్లేదు రాజు. మీరు కాస్త కోలుకుంటే రేణుక సంబంధం గురించి నేను ప్రయత్నిస్తానుగా అన్నాడు రాఘాల్. రేణుక అసలు పెళ్ళే చేసుకోదట అన్నాడు వ్రజబాబు. ఏదో చిన్నపిల్ల ఆవేశంలో అని ఉంటుంది, స్థిమితం మీద నచ్చజెప్పవచ్చుగా అన్నాడు. నీ కొత్తమ్మ కూతురే నాయన రేణుక. కొత్తమ్మ ఎంత పట్టుదల మనిషి. నాకు భగవంతుడికి తప్ప ఆ సంగతి మరెవ్వరికీ తెలీదు. అందువలనేగా యావత్ జీవితమో ధ్వంసం చేసుకుంది. పోనీ అంటే పునరాలోచన కూడా లేదు. ఆ తల్లి కూతురైనా ఆయన రేణుక అన్నాడు బ్రజబాబు. కానీ తల్లికున్నంత పట్టుదల లేదనుకుంటా రేణుకి అన్నాడు రాఘాల్. నీకు తెలియదు నాయనా. 100కి 100 పాళ్ళు తల్లి స్వభావం అబ్బింది కూతురికి. తలుచుకుంటే నాకే చిత్రం అనిపిస్తోంది. రేణు తల్లి వంటి సచ్చరిత సదయహృదయ లోకంలో అట్టేమంది కనిపించరు నాయన. అలాంటి కొత్త కోడలు. సరే, అదంతా దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. ఆమె నిర్దోషి అన్నాడు బ్రజబాబు. ఆ సంగతులని ఇప్పుడు ఎందుకు పెదనాన్నగారు? ముందు మీ ఆరోగ్యం విషయం చూడనివ్వండి అన్నాడు రాఘాల్. బ్రజబాబు ఎప్పుడూ సవితను గురించి ఇతరులతో చర్చించి ఎరగడు. అటువంటిది ఈనాడు పుత్రతుల్యుడైన తన ఎదుట ఈ ప్రసంగం తేవటం రాఘాల్కు ఆశ్చర్యమే కలిగింది. గదిలోకి వచ్చి శారద బ్రజబాబుకు నమస్కరించింది. ఆశ్చర్యంతో బ్రజబాబు రాజును అడిగాడు, మీ కొత్తమ్మ కూడా వచ్చిందా? ఏ లేదు, అమ్మ కలకత్తాలో లేదు, వర్ధమాన్ జిల్లాలో ఉన్న తారకుడి దగ్గరికి వెళ్ళింది. శారద ఇక్కడికి రావాలని మిమ్మల్ని సేవించుకోవాలని ఆత్రపడింది. పోనీ మీ అనారోగ్యం సంగతి కొత్తమ్మకు చెప్పనా అన్నాడు రాఘాల్. వద్దొద్దు, తెలిస్తే చాలు, తక్షణమే బయలుదేరి వచ్చేస్తుంది అన్నాడు బ్రజబాబు. బ్రజబాబుకి మెదడులో రక్తపోటు ఎక్కువడం చేత పక్షవాత లక్షణాలు కనపడ్డాయి. ఇక్కడ సరైన డాక్టర్ లేడు కనుక ఒకటే దారి, కలకత్తా నుంచి పెద్ద డాక్టర్ని ఎవరినైనా ఇక్కడికి రప్పించడం. సందిగ్ధంలో పడ్డాడు రాఘాల్. ఇది బోలెడంత ఖర్చు సమయం. తన దగ్గర ఏమీ ఆర్థిక స్తోమత లేదు. బ్రజబాబు వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి కొత్తమ్మకు తెలియబరిస్తే? ఇలాంటి ఆలోచనలకు దరీదాపు కనపట్లేదు. సరిగ్గా అదే సమయానికి విమల్బాబు ఉత్తరం వచ్చింది. అది చేతిలో పెట్టుకుని ఉదాసీనంగా కూర్చునేసరికి శారద వచ్చింది. ఎందుకు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటారు? మాట మాత్రం విమల్బాబుకు తెలిస్తే చాలు, ఆయన అన్నీ సిద్ధం చేస్తారు. పెదనాన్నగారి స్థితి మరీ అధ్వానంగా ఉంది. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. త్వరపడాలి. పోనీ ఈ విషయం కొత్తమ్మకు తెలపకుండానే డబ్బు అర్జెంటుగా కావాలని రాయండి అంది. మాట్లాడలేదు రాఘాల్. నేను మాట్లాడుగుతా, చెప్పండి. పెదనాన్నగారి ప్రాణం ఎలా అయినా రక్షించుకోవాలి మనం. ఈ స్థితిలో కొత్తమ్మన విమల్బాబును సహాయం కోరడానికి మీరెందుకు లజ్జపడాలి అడిగింది శారద. నిజమే శారద, నువ్వు చెప్పిన మాట. ఇవాళే కొత్తమ్మకు విమల్బాబుకి ఉత్తరాలు రాస్తా అన్నాడు రాఘాల్. అంతే దేవత, అలాగే చేయండి. ఎవరిని అడగడం పెట్టుకోవద్దు. ఆ సమయంలో గోవిందుడికి నైవేద్యం తయారు చేస్తున్న రేణుక కూర్చుని అంతా వింటోంది. కబుర్లు సాగిపోతున్నాయి. శారద ఎన్నెన్నో కోతలు కోస్తోంది. ఆ ధోరణిలో కొత్తమ్మని గురించి కూడా వాగేస్తోంది. ఇక కొత్తమ్మ గారింట్లో అద్దెకున్న వాళ్ళ సంగతులు సరే సరి. కూరలు తరుగుతూనే అంది శారద. కలకత్తా నుంచి మంచి డాక్టర్ని తీసుకురమ్మని విమల్ బాబుకి వైరివ్వడానికి వెళ్లారు రాఘాల్ బాబు. బహుశా రేపు మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు. ఆశ్చర్యంగా చూసింది, కానీ రేణుక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విమల్ బాబు వస్తే కొంచెం ధైర్యంగానే ఉంటుంది. వైద్యం, మందులు, పథ్యం, పానం అన్నీ చక్కగా సమకూరుతాయి. పెదనాన్నగారికి చప్పున నయమవుతుంది అంది శారద. తండ్రికి పథ్యం అమరుస్తుంది రేణుక. మౌనంగా ఉన్న శారద చెప్తున్న ప్రతి మాట శ్రద్ధగా వింటూనే ఉంది. మళ్ళా ప్రారంభించింది శారద. ఆనాడే గనక విమల్బాబు అడ్డుపడి మమ్మల్ని రక్షించకపోతే నిలవ నీడ లేకుండా వీధిలో తిరగాల్సిన వాళ్ళం. ఆ సంగతి గుర్తొస్తే ఇప్పటికీ భయంతో వణికిపోతా. ఇంతకాలం ఎవరి ఆశ్రయంలో మేము నిశ్చింతగా బతుకుతున్నామో అలాంటి కొత్తమ్మకే ఈనాడు ఆశ్రయం లేకుండా పోయింది. ఆనాడు నాకు కొత్తమ్మ తప్ప అన్యథాశ్రయడం నాస్తి. ఎందుకు అడిగింది రేణుక. ఇందుకు బదులుగా తనకి కొత్తమ్మ దేవత అంటే రాఘాల్ పునర్జన్మ ప్రసాదించడం, జీవితానికి కావలసిన సంపూర్ణ ఆశ్రయాన్ని మాత్రం తాను సంపాదించుకోవడం అంతా వివరంగా చెప్పింది శారద.
ఇంతలో రాఘాలు వచ్చి రేణుకను పిలిచాడు. పెదనాన్నగారికి పచ్చపు వంట తయారైంది, స్నానం చేయించాలి, కానీ ఆయన నిద్రపోతున్నారు, ఈలోగా ఒకసారి మాట్లాడాలి అని పిలిచేటప్పటికి బియ్యం పడేసి ఇప్పుడే వస్తా అని చెప్పింది రేణుక. రేణుక వచ్చేసరికి రాఘాల్ పత్రిక చదువుతున్నాడు. ఆమెను కూర్చోమన్నాడు. పెద్ద డాక్టర్ కోసం కలకత్తాకు టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు అని అడిగింది. ఇక్కడ వాళ్లకు అసాధ్యం. పెదనాన్నగారికి కాస్త ఆరోగ్యం కుదుటపడగానే మనం ఇక్కడి నుంచి పెట్టేబేడ సర్దుకోవడం మంచిది. కలకత్తా వెళ్ళాక మునుపట్లాగానే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుందాం. తిరిగి ఇక్కడికే వచ్చినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు. ఎందుకని అంది రేణుక. ఇంతకాలం ఇక్కడున్నావే, ఇంకా ఆ సంగతి అర్థం కాలే? మన జాతి వాళ్ళ వాలకం చూస్తూనే ఉన్నావుగా. అంత సుస్థి చేస్తే పెదనాన్నగారి వైపు ఒక్కడైనా తొంగి చూశాడా? మన కుటుంబ పరిస్థితి ఆలోచిస్తే కలకత్తాలో చిరకాలం ఉండడం అసాధ్యం అన్నయ్య. ఇక్కడైతే ఇంటి అద్దె లేదు, తక్కువ ఖర్చుతో కాలక్షేపం జరిగిపోతుంది అంది రేణుక. పెదనాన్నగారి ఆరోగ్యం ఏమంత నమ్మదగిందిగా లేదు. దురదృష్టవశాత్తు ఈనాడు ఏదైనా మరోలా జరిగితే నీకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చేవారెవరు? ఇక్కడ సమాజం ఎరుగుదుగా, మనవాళ్లే మనకు దూరం అయిపోతున్నారు. సవితల్లి ముందుగానే మనల్ని వదిలిపెట్టి పుట్టింటికి చేరుకుంది కదా. ఈలోగా నీ వివాహం కాస్త అయిందనిపిస్తే పెదనాన్న నిశ్చింతగా ఉండొచ్చు. నా దగ్గర మరోహరి సాయం కోసం ఎదురు చూడక్కర్లేదు. నీ వివాహం జరిపిస్తే గాని ఆయన ప్రాణాలు కుదుటపడవు అని చెప్పాడు రాఘాల్. రకరకాలుగా వివాహ ఆవశ్యకతను గురించి రాఘాల్ రేణుకకు నూరిపోశాడు. అందుకామె, వివాహాన్ని గురించి నాకెంతమాత్రం ఆసక్తి లేదని నేను నాన్నగారితోనే చెప్పాను రాజన్నాయ్, నాకు అభిప్రాయమే లేదు అంది రేణుక. గుర్తుంచుకో రేణు, నువ్వు యుక్త వయస్కురాలివైనావు. బాగా ఆలోచించి చూడు. అనివార్యమైన పరిస్థితులకు లొంగి ఒకప్పుడు నువ్వు చెప్పిన మాటకే కట్టుబడి ఉండాలనుకోకు. మూర్ఖంగా వ్యవహరించి మన కుటుంబానికి తీరని విషాదాన్ని తెచ్చిపెట్టకు అని చెప్పాడు రాఘాల్. రేణుక తల వంచుకుని ఆ మాటలన్నీ వింటూ కూర్చుంది. అనుకున్నట్టుగానే పేరు పొందిన 2 డాక్టర్లు కలకత్తా నుంచి వచ్చారు. బ్రజబాబుని బాగా పరీక్ష చేసి వైద్య విధానమంతా సూచించి ముఖ్యమైన ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయారు. ఆయనకి ఇంకా రక్తపోటు తగ్గాలి, తర్వాతనే కలకత్తా వెళ్ళడం. ఈలోగా మెడికల్ కాలేజీ దగ్గరలో గాలి వెలుగు బాగా వచ్చే చక్కటి ఇల్లు అద్దెకు తీసుకోమని కలకత్తాలో గుమాస్తాలకు రాశాడు విమల్ బాబు. వైద్యులు వచ్చి వెళ్ళాక బ్రజబాబు ఆరోగ్యం కోలుకుంటూ ఉంది. అంచేత అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకనాడు సాయంత్రం వరండాలో బ్రజబాబు విమల్ బాబు చెరో పడక కుర్చీలో కూర్చుని ట్రేడ్ డిప్రెషన్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆర్థిక దృష్ట్యా చూస్తే మీరు నిజంగా లక్ష్మీపుత్రులు. అన్ని విధాలా అనుకూలంగా ఉంది, దేనికి లోటు లేదు కదా. ఇంత వయసులో కూడా మీరు వివాహం ఎందుకు చేసుకోలేదు అని అడిగాడు బ్రజబాబు. అందుకు విమల్ బాబు సమయం సందర్భం కలిసి రాలేదని, చేసుకోవాలన్న ఆసక్తి లేదని చెప్పాడు. దానిపైన ఉభయుల మధ్య ఎన్నో తర్కాలు చర్చలు నడిచాయి. ఆ సమయం కాస్త గడిచిపోయింది. బ్రజబాబు, ఋతుధర్మానికి విరుద్ధంగా ఏ పువ్వు వికసించదు. బలవంతాన వికసింపజేదలిస్తే అది వికృతమైపోతుంది, కానీ ప్రయోజనం లేదు అన్నాడు విమల్ బాబు. బ్రజబాబు నవ్వుతూ చెప్పాడు, తెలివైన తోటమాలి శ్రద్ధగా ప్రయత్నిస్తే ఋతుధర్మానికి భిన్నంగానే కొన్ని పువ్వుల్ని వికసింపజేయవచ్చు. అయితే విమల్ బాబు, వివాహం మానవుడి ఇష్టాయిష్టాల మీదనే కానీ అదృష్టం మీద ఆధారపడలేదా అని అడిగాడు బ్రజబాబు. ఈ విధంగా సంభాషణ సాగిన తర్వాత తన ప్రార్థనను అంగీకరిస్తానని విమల్ బాబు నుంచి వాగ్దానం తీసుకున్నాడు. అప్పటికే బ్రజబాబు కళ్ళలో నీళ్లు నిండాయి. వృద్ధఖండంతో అన్నాడు, గోవిందుడి దయవల్ల నీకు తప్పకుండా శుభం కలుగుతుంది విమల్ బాబు. ఆ జన్మాంతం నాకు దుఃఖంగా రూపొందిన నా కుమార్తె భారాన్ని మీరు స్వీకరించాలి. దాన్ని మీ చేతిలో పెట్టి నిశ్చింతగా జీవిత శేషం గడుపుతామనుంది. ఇటువంటి సంగతి విమల్ బాబు కల్లో కూడా ఊహించలేదు. కనుక ఈ మాట వింటూనే స్తంభించిపోయాడు. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి బ్రజబాబు, ఈ సంగతులని తర్వాత ఆలోచించుకోవచ్చు అన్నాడు. ఆవేశంతో చెప్పాడు బ్రజబాబు. నిజంగా మీరు ఉదారులు, విశాల హృదయులు. అందుకనే ఈ విషయం మీతో ప్రస్తావించగలిగాను. నా విషాదగా అదంతా మీకు తెలుసు. నా బిడ్డ నిష్కళంక, సద్గుణవతి, రూపము లోటు లేదు. కానీ దాని ముఖాన దుఃఖాన్ని రాసిపెట్టాడు. నాకిప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో దాని వివాహం కావడం కష్టం. చూడబోతే నాక ధనబలం లేదు, సంఘబలం లేదు, కనీసం సాటి కులస్తుల అభిమానమైనా లేకపోయా. ఇహ నేను ఎట్లా పెళ్లి చేసేది అన్నాడు. ఈ సంగతులన్నీ వేదనతో ఏకరు పెడుతూనే ఉన్నాడు బ్రజబాబు. ఏ మాటకు విమల్బాబు సమాధానం చెప్పలే. నిస్పృహతో, హే గోవిందా, నీదే భారం అన్నాడు బ్రజబాబు. ఇంతలో శారద లాంతర పట్టుకొచ్చింది వరండాలోకి. అమ్మా, రాజు ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు విమల్బాబు ఆమెను. ఓహో, ఇంతకుముందే డాక్టర్ గారి ఇంటికి వెళ్ళారు, ఈ పాటికి వస్తుండాలి అని చెప్పింది శారద. బ్రజబాబుతో, పెదనాన్న బత్తాయి రసం తీసుకురానా అనంటే వద్దు అన్నాడు చేత్తో సైగ చేస్తూ.
తర్వాత విమల్బాబు బలవంతం మీద సరేనన్నాడు. కళ్ళు మూసుకుని నిర్జీవంగా పడుకున్న బ్రజబాబుని లాంతర్ వెలుగులో పరిశీలనగా చూశాడు విమల్బాబు. ముఖం పాలిపోయింది. అశ్రుబిందువులు రాలినాయి. తన బిడ్డ భవిష్యత్తును గురించి బ్రజబాబు ఎంత బాధపడుతున్నాడో నిమిషంలో అర్థం చేసుకున్నాడు విమల్బాబు. తను బాధపడ్డాడు మనసులో. నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నాడే కానీ ఓదార్చలేకపోయాడు. బ్రజబాబుకి రేణుక గోవిందుడి చరణామృతం తాగించింది. తర్వాత బత్తాయి రసం పుచ్చుకున్నాడు. కాసేపయ్యాక రాఘల్ విమల్బాబు సాయంతో బ్రజబాబుని గదిలోకి తీసుకొచ్చాడు. ఆయన చాలా దుర్బలంగా ఉన్నాడు. అటువంటి బ్రజబాబు చేతిని తన చేతిలోకి తీసుకుని, మీరన్న సంగతి కొంచెం ఆలోచించి చెప్తాను, మళ్ళా మనం రేపు కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు. సరే అన్నాడు బ్రజబాబు. తల ఊపాడు. నిన్న సంధ్యవేళ ఆశతో ఆకాంక్షతో ఒక విషయం విన్నవించుకున్నాను మీతో. ఇంతవరకు దాని గురించి మీరు ప్రస్తావించలేదు. ఆ గోవిందుడికి నాపై దయ కలగలేదనుకుంటా అన్నాడు మర్నాడు. అందుకు విమల్బాబు చెప్పాడు. గత రాత్రంతా ఆ విషయం గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు. నాకు తెలుసు విమల్బాబు, ఆ గోవిందుడు మీ ద్వారా నాకు ఈ భారాన్ని తొలగిస్తాడని ఎప్పుడో నమ్మాను అంటూ సంతృప్తికరమైన ఆశతో అన్నాడు బ్రజబాబు. నిన్న మీరు చెప్పిన సంగతి బాగా ఆలోచించి చూశా. అన్ని విధాలా ఆలోచించి రేణుకను స్వీకరించడానికి నిశ్చయించుకున్నా. అయితే ఒక్క మాట, నా మాట మీరు పాటిస్తానని అభయమిస్తే ఆ సంగతి చెప్తా. ముందుగా మీ వాగ్దానం కావాలి నాకు అన్నాడు విమల్బాబు. సరే అలాగే అన్నాడు బ్రజబాబు. మీ కన్యను నాకు దానం చేయాలనుకున్నారుగా, సంతోషంతో మనస్ఫూర్తిగా అంగీకరిస్తా. మతైకంగా, సామాజికంగా, చట్టబద్ధంగా, మంత్రసహితంగా భార్యగా అంగీకరించినప్పుడు గోత్రాలతో సహా ఆమె పూర్తిగా మా వంశంలో చేరిపోతుంది. నా ఆస్తి అంతటికీ అధికారిని అవుతుంది. ఇదే విధంగా నేను ఆమెను మతైకంగా, సాంఘికంగా, చట్టబద్ధంగా, మంత్రసహితంగా నా దత్తపుత్రికగా స్వీకరించడానికి నిశ్చయించుకున్నా. ఈ విధంగా కూడా ఆమె నా వంశానికి, గోత్రానికి అధికారిని అవుతుంది. నా సమస్త సంపదలకు ఉత్తరాధికారిని అయి నా తదనంతరం అశౌచాన్ని పాటిస్తుంది అన్నాడు విమల్బాబు. అయోమయంగా ఉన్నట్టు బ్రజబాబు కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్నాడు. మళ్ళా చెప్పాడు విమల్బాబు. రేణుకని మీరెంత ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. ఆమెపై నాకు మీకున్నంత ప్రేమ ఉంది. రేణుకను కేవలం నా సంతాన రూపంగా మాత్రమే స్వీకరించడానికి నిశ్చయించుకున్నాను అన్నాడు. కాసేపాగి మళ్ళా అన్నాడు. మా వంశంలో యోగ్యుడైన వాడెవడైనా ఉంటే అతన్ని నా యావదాస్తికి సర్వాధికారిగా చేద్దామని, రేణుకను నా కోడలుగా చేసుకుందామని అనుకున్నా. కానీ అలాంటి వాడెవడు కనిపించడు. కనుకనే రేణుకను నా దత్తపుత్రికగా స్వీకరించడానికి నిశ్చయించుకున్నా. ఇహ మీదట ఆమె భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతలన్నీ మీ బదులు నేనే నిర్వహిస్తాను. బ్రజబాబు నిట్టూర్చాడు. కళ్ళు మూసుకుని మౌనంగానే ఉన్నాడు. ముఖంలో సంతృప్తి లేదు, అసంతృప్తి కనిపించదు. మధ్యాహ్నం పూట విమల్బాబుని కొంచెం పక్కగా పిలుచుకు వెళ్ళాడు రాఘాల్ బాబు. ఒక ఉత్తరం తీసిచ్చి, ఇది చదివి కాస్త మీ సలహా ఇవ్వండి అన్నాడు. చివరన సంతకం చోటున శ్రేయోభిలాషి హేమంత్ కుమార్ మైత్రా అని ఉంది. ఎవరైనా రాజు అని అడిగాడు విమల్బాబు. ఆయన పెదనాన్నగారి ఇప్పటి సంబంధం తాలూకు బావమరిది, మాకు శకునిమామ అవుతాడు. ఓహో, ఆయన గుర్తొచ్చింది. బ్రజబాబు వ్యాపారం సర్వభ్రష్టం చేసింది ఈయనగా? అవునవును, ఒక్క వ్యాపారమే కాదు, ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులు అన్నీ దిగమింగేసి చివరికి పెదనాన్నగారిని గోవిందుడికి శరణాగతుని చేసిన మొనగాడు కూడా ఈయనే. నిశ్శబ్దంగా విమల్బాబు ఉత్తరం పూర్తిగా చదివి మళ్ళా తలెత్తి రాఘాల్ కేసు చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఉత్తరం పెదనాన్నగారికి ఇవ్వడం మంచిదా కాదా అని అడిగాడు రాఘాల్. ఆలోచనలో పడ్డాడు విమల్బాబు. ఈ విషయం దాచిపెట్టడం భావ్యం కాదు అన్నాడు రాఘాల్. ఇందులో కటువైన పదాలు చాలా ఉన్నాయి కనుక ఉత్తరం చేతికి ఇవ్వడం కంటే అలాంటి పదాలు విడిచిపెట్టి చదివి వినిపిస్తే సరిపోతుంది అని సలహా చెప్పాడు విమల్బాబు. అంతేకాదు, మానేయాల్సిన భాగాలు ఆనవాళ్ళు పెట్టి అవి చదవడం విడిచిపెట్టమన్నాడు. ఇంతవరకు పెద్ద పిల్లకు పెళ్లి కానేలేదు, చిన్నపిల్లకు ఎంత హడావిడిగా హుందాగా వివాహం జరగబోతుందో చూడండి అన్నాడు రాఘాల్. లోకం తీరే అంత నాయనా రాజు, ఎవరి కోసము ఎవరు ఎదురు చూస్తూ కూర్చోరు అంటూ సావధానంగానే సమాధానం ఇచ్చాడు విమల్బాబు. రాఘాల్ అన్నాడు. పెదనాన్నగారు తన సర్వస్వం ఆయనకు అప్పగించారు. ఇవాళ చిల్లిగవ్వకు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టుకున్నారు. అందుకే ఆయన అంతగా మితిమీరిపోయాడు. ఇది లోక సహజమేనా ఆయన అన్నాడు విమల్బాబు. ఇప్పుడు ఈ ఉత్తరం అందుకున్నప్పటి నుంచి రాఘాలకు మండిపోతుంది. లోకం తీరైనంత మాత్రాన సహించాలని ఎక్కడుంది విమల్బాబు అని అడిగాడు రాఘాల్. సహించక మనం చేసేదేముంది రాజు అన్నాడు విమల్బాబు. ఇక శీతాకాలం సంధ్యవేళ కలకత్తాలో ఒక మురికి సందు. అక్కడ ఒక చిన్న ఇంట్లో తలుపు దగ్గరగా వేసుకుని లాంతర వెలుగులో కూర్చుని రేణుక పూలు టోపీ అల్లుతోంది.
అక్క అని పిలుపు. అది శారద గొంతు. లోపలికి రమ్మంది రేణుక. శారద వెనుకనే ఒక పని మనిషి గంపనెత్తిన పెట్టుకొచ్చింది. ఏం లేదమ్మా, గోవిందుడి కోసమని పళ్ళు, కాయగూరలు, మంచి వెన్న అమ్మ పంపింది అని చెప్పింది శారద. కొంచెం తీక్షణంగా చూస్తోంది రేణుక. శారదక్కాయ్, వాటిని మేము ఎంత మాత్రమూ స్వీకరించలేమమ్మా. దయ ఉంచి మమ్మల్ని క్షమించమని చెప్పు. ఎంత చెప్పినా అంగీకరించలేదు రేణుక. దగ్గరగా జరిగి, పెదనాన్నగారు కులాసయ్యనా అని పరామర్శించింది శారద. కులాసయ్యే అని చెప్పింది రేణు. ఇది శారద లేద్దామనుకుంటుంటే మళ్ళీ ఇలా చెప్పింది రేణు. అమ్మకు ఎలా అయినా నచ్చజెప్పు శారదక్కాయ్. నన్ను గురించి మనసులో దుఃఖించవద్దను. ఏది అసంభవమో అది శాశ్వతంగానే అసంభవం అని చెప్పు. ఈ సంగతి నాకంటే ఆమెకే ఎక్కువ తెలుసు. దుఃఖాన్ని ఆపుకోవడానికి యత్నిస్తే ఉభయులకు అది ఇంకా ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. శూలాల్లా గుచ్చుకున్నాయి ఈ మాటలు శారదకి. అయితే ఇహ వెళ్తానమ్మా అంది. సరేనని తల ఊపింది రేణుక. ఆ పల్లె నుంచి వచ్చేసి రజబాబు కలకత్తా కాపురం పెట్టి ఇప్పటికి 8 నెలలు. విమల్ బాబు ఏర్పాటు చేసిన అద్దె ఇంట్లో ఉండడానికి రేణుక ఎంతమాత్రం ఒప్పుకోలేదు. ఆమె మొండిపట్టుతోనే ఆ ఇల్లు కుదిరింది. ఇప్పుడు రేణుక స్వభావంలో ఇతరుల సహాయాన్ని అర్థించకూడదు అనే మార్పు వచ్చింది. ఆ సంగతి అందరికీ తెలుసు. చిన్న జీతం మీద పని మనిషిని కుదుర్చుకుని చాలా పొదుపుగా కాలక్షేపం చేస్తూ తీరిక సమయంలో కుట్టు పనులు చేసి, ఊరగాయలు తయారు చేసి వాటిని పని మనిషి ద్వారా దుకాణాలకు పంపి విక్రయిస్తూ గడుపుతోంది. పైభాగంలో ఉన్న చిన్న గదిలో పరిశుభ్రంగా గోవిందుడి మందిరం నెలకొల్పింది. స్నాన భోజనాలకు తప్ప తక్కిన సమయం అంతా బ్రజబాబు అక్కడే గడుపుతాడు. రేణుకతో తప్పితే మరెవరితోనూ మాట్లాడే పనే లేదు ఆయనకు. తెచ్చినవన్నీ తిప్పి తీసుకుపోతే సవిత దుఃఖపడుతుంది అని శారద ఇంటికి చేరగానే గంపను కింది భాగంలో వంటగదిలో పెట్టించి పైకెళ్ళింది. గదిలో కూర్చుని పంచాంగం పేజీలు తిప్పుతున్న సవిత చిరునవ్వుతో శారదను పలకరించింది. రేణుకను గురించి ఎంతో ఆత్రంతో ప్రశ్నలు కురిపించే సవితలో ఎక్కువగా తెలుసుకోవాలని తాపత్రయమే కనిపించలేదు. వాళ్ళకేమీ లోట్లేదు, బాగానే జరిగిపోతుంది. ఇంతకు 2 ప్రాణాలు కదా అంటూ ముక్తసరిగా క్షేమవార్తలు చెప్పింది శారద. తర్వాత గంప ఎక్కడ పెట్టించింది అనే ప్రశ్న వచ్చింది. పంపిన వస్తువులు పంపినట్టే వచ్చేసాయని తెలిస్తే సవిత దుఃఖంతో తల్లడిల్లిపోతుంది అని అనుకుంది. కానీ సవిత వాత్సల్యంతో శారద తల నిమురుతూ ఇలా అంది. పిచ్చిదానా, నీలాగే అందరూ తల్లి మనసు అర్థం చేసుకుని ప్రేమించగలరా? అలా అని రేణు మీద నాకేం కోపం లేదమ్మా. ఇందులో నిజంగా రేణు దోషమేమీ లేదు. శారద అడిగింది. అమ్మా, రేణుక కోసం డాక్టర్ సంబంధం ఒకటి మంచిది చూసి ఖాయం చేశారటగా దేవత. ఏమైందమ్మా ఆ సంగతి? ఏమీ లేదు తల్లి, అసలు పెళ్ళే చేసుకోనని పిల్ల ప్రతిజ్ఞ చేసిందట. తన వివాహం గురించి ఎలాంటి ప్రయత్నమూ చేయొద్దని, చేసి తనకేమీ క్షేమకరం కాదని రాజుతో చెప్పిందిట అంది సవిత. శారదకు స్వరం కంపించింది. రేణుక అభిప్రాయం నిజంగా అదే ఉంటే పోనీ ప్రధానం పెట్టుకున్న ఆ సంబంధానికే ఇచ్చి చేస్తే బాగుండేదిగా. ఆమె అదృష్టం బాగుండి మొగుడు పిచ్చివాడు కాకుండా ఉండేవాడేమో అంది. సవిత నవ్వి, ఇప్పటికీ 7-8 నెలలు అవుతోంది. ఆ సంబంధానికే రేణు సవిత చెల్లెలు రాణి వివాహం జరిగిపోయింది అని చెప్పింది. శారద విస్మయం చెందింది. బాధతో నిట్టూర్చి సవిత ఇలా అంది. కేవలం నా పొరపాటు వల్లనే అదంతా జరిగింది. ఆనాడు నేను తొందరపడి రేణు పెళ్లికి అభ్యంతరం కల్పించాను. లేకపోతే వాళ్ళు ఈ విధంగా ఈనాడు నిరాశ్రయులైపోవలసిన పరిస్థితి వచ్చేదే కాదు అంది. ఇంతలో తారకబాబు వచ్చాడు. అతనికి భోజనం పెట్టడానికని సవిత వెళ్ళబోతుంటే ఆమె వెంట శారద వెళ్ళింది. హారన్పూర్ నుంచి వచ్చేసాక శారద ఇల్లు మారింది. మునుపున్న రమణిబాబు ఇంట్లో ఉండడానికి ఆవిడకు మనస్కరించట్లేదు. ఏ ఇంట్లో అయితే ఆత్మహత్య వంటి 12 ఏళ్ల దుర్భర జీవితం గడిపిందో ఆ ఇంటిని కంటితో చూడ్డానికి కూడా ఆవిడ భయంతో కంపించిపోతోంది. బ్రజబాబు రేణుకల కోసం విమల్బాబు ఏర్పాటు చేసిన ఆ ఇంట్లోనే సవిత ప్రవేశించింది. ఇప్పుడు విమలబాబు కలకత్తాలో లేడు. వ్యాపార విషయమై టెలిగ్రామ్ వస్తే సింగపూర్ వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ సవితను కనిపెట్టుకుని ఉండి ఆమె మంచి చెడ్డలు చూడ్డానికి రాఘాల్ను ఉండమని కోరాడు. మంచి చెడ్డలు చూస్తాను, కానీ ఇంట్లో మాత్రం ఉండను అన్నాడు రాఘాల్. అంచేత విమల్బాబు కోరిక మీద తారకుడు కూడా ఆ ఇంట్లో ఉంటున్నాడు. సవిత సలహాను అనుసరించి తారక్ మాస్టరీ పని వదిలేసి హైకోర్టులో ప్రాక్టీస్ పెట్టాడు. ఇంటి బయట గది లా పుస్తకాలతో నిండి ఉంటుంది. విమల్బాబు పలుకుబడి వల్ల ఒక ప్రసిద్ధ వకీల్ దగ్గర తారకబాబు జూనియర్గా ఉండే ఏర్పాటు జరిగింది. తారకుడు విమల్బాబు గారి చిన్న కారులో కోర్టుకు వెళ్ళొస్తూ ఉంటాడు. ఎన్ని విధాల బ్రతిమిలాడినా సవిత భోంచేయడం లేదు. శారద వెళ్ళిపోగానే సవిత దీపం తగ్గించి తలుపు గడివేసి పడుకుంది. మధ్యాహ్నం రాఘాలు వచ్చాడు. ఇబ్బందుల్లో ఉన్న తన భర్త కుమార్తెల గురించి అన్ని విషయాలు తెలుసుకుంది. ధారావాహికంగా ప్రవహిస్తున్న అశ్రుధారాలతో
ఆమె తలంతా తడిసిపోయింది. తన పొరపాటు వల్ల తన సంతానం ఈనాడు పొందుతున్న కష్టాలు, దుఃఖాలు ఆరని అగ్నిజ్వాలలాగా హృదయాన్ని దహించేస్తున్నాయి. కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూస్తే ఆత్మీయులు అనేవాళ్ళు లేరు. తనది అనేది ఏది కనిపించదు. ఇల్లు, వాకిలి, భర్త, సంతతి, నౌకర్లు, పరివారం, లోకం, పరువు, ప్రతిష్ట సమస్తము ఇంద్రజాలంలాగా మాయమైపోయాయి. సమాజానికి దూరమైన తను బంధువిహీన, ఆశ్రయవిహీన, శూన్యంలో నిరాధారంగా తేలి ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పృథ్వీపైన తనకు చోటే లేదు అన్నట్టుగా కనిపించింది. ఈ విధంగా రోజులు, నెలలు, ఏళ్లు గడిచిపోయాయి. రూపవతి, గుణవతి అయిన స్త్రీకి తగిన పురుషుడు లభిస్తే ఆమె తన హృదయ సౌందర్యం వల్ల లక్ష్మి వంటి పత్నిగా, ఆదర్శవంతమైన మాతగా, మమతతో, మాధుర్యంతో మూర్తిభవించిన ఉత్తమ ఇల్లాలుగా ప్రకాశించేది కదా. ఎందుచేత అకాలంగానే ఆమె జీవిత అరుణోదయం అంతరించిపోయింది. రెప్పపాటు కాలంలో ఈ దౌర్భాగ్యకాండ అంతా ఎలా జరిగిపోయిందో ఎంత ఆలోచించినా సవితకు పరిష్కార మార్గం కనిపించలేదు. తలుపు చప్పుడైంది. తారకుడు పిలుస్తున్నాడు. కొత్తమ్మ, తలుపు తీసింది. తారకుడు లోపలికి వచ్చి, అమ్మా, మీరు రోజు భోంచేయటం లేదట, ఇవాళ ఏమీ తీసుకోలేదట, ఆరోగ్యం బాగలేదా అని అడిగాడు. బాగానే ఉంది, హంగామా చేయకు తారక్ అని చెప్పింది మెల్లగా. డాక్టర్ని తీసుకురానా? ఎందుకని మీరు ఉపవాసాలు చేసి శరీరం కృషింపజేసుకుంటున్నారు? ఈ సంగతులన్నీ నేను సింగపూర్కి రాస్తా. ఆయన ఊరి నుంచి వచ్చి, ఏం తారక్, మీ అమ్మ మంచి చెడులు చూస్తుండమంటే ఇదా నువ్వు చేసిన నిర్వాకం? నాకెందుకు తెలియజేయలేదు అని అడిగితే నేనేం చెప్పేది? ఈ పాటి దానికి నేను ఇక్కడ ఉండడం ఎందుకు అన్నాడు. నాకు ఇవాళ చాలా అలసటగా ఉంది తారక్, నీతో తర్కించలేను, ఇక నేను నిద్రపోవాలి అంటూ తలుపులేసేసింది. మెట్ల ముందే శారద ఎదురొచ్చింది తారకుడికి. తారకుడు ఆమెపై మండిపడ్డాడు. కొత్తమ్మ రోజు అన్నం తినలేదటగా, మాట మాత్రమేనా నాతో చెప్పలేదే అని అడిగాడు. చెప్తే ఏం లాభం, మీరు అట్టే శ్రద్ధ తీసుకోలేదు. కొత్తమ్మ ఇష్టాయిష్టాల మీద అధికారం ఒక్క రాఘాల్ బాబుకు మాత్రమే ఉంది అని చెప్పింది. శారద మాటలు తారకుడికి ములుకుల్లా గుచ్చుకున్నాయి. అందుకనే కాబోలు కొత్తమ్మ అసహాయ స్థితిలో ఉంటే దగ్గరుండడానికి కూడా ఇష్టపడలేదు అన్నాడు. లోకంలో చాలామంది స్వార్థం కోసమే ఇతరుల సేవ చేస్తారు. రాఘాల్ బాబు అలాంటివాడు కాదు. కొత్తమ్మ మంచి చెడుల కంటే ఇంకా ఎక్కువ భారాన్ని ఆయన వహించాడు. ఆ సంగతి మీకు తెలియకనే ఆయన అర్థం చేసుకోలేకపోయారు అంది. క్షణంసేపు కూడా అక్కడ నిలవలేక గబగబా మెట్లు దిగి కిందికొచ్చేసింది. మర్నాడు ఉదయం సవిత స్నానం చేసుకొచ్చి ఘనమైన తలకట్టును ఎండలో ఆరబెట్టుకుంటూ తదేక ధ్యానంతో ఒక ఉత్తరం రాస్తుంది. అక్కడే వరండాలో పక్కగా కూర్చుని శారద జాకెట్ కుట్టుకుంటుంది. రాఘాల్ ఇటు రావడం కనిపెట్టి మెట్లు దిగి వీధి తలుపు తీయడానికి వెళ్ళింది. ఆ సమయంలో ఎవరికోసమని గుమ్మంలో ఎదురుచూసి నిలబడ్డావు శారదా అని అడిగాడు రాఘాల్. ఒక మనిషి కోసం అంది. బజారు వ్యాపారి కోసమా? కాదు, మీరు ఊహించలేరు. ఇదో క్లిష్ట సమస్య అయింది రాఘాల్కు. పదండి లోపలికి, తలుపేయాలి అంటూ శారద తలుపు వేసేసి రాఘాల్తో పాటు లోపలికి వచ్చింది. అప్పుడప్పుడు అలాగే గుమ్మంలో నిలబడి ఎవరికోసం ఎదురు చూస్తుంటావా అని అడిగాడు. అవును, ఎప్పుడూ చూడవలసే వస్తుంది. మొదటిసారిగా మీరు నన్ను చూసినప్పుడు సరిగ్గా ఇలాగే నిలబడ్డాను అంది. ఎవరికోసం అన్నాడు రాఘాల్. నాకు పరమ మిత్రుడైన మృత్యుదేవత కోసం. ఆయన కోసం సరిగ్గా ఇలాగే తలుపులు తెరిచా. అయితే మృత్యుదేవతకు బదులు మర్త్యలోకపు దేవత ఎదురయ్యారు అంది. కొత్తమ్మను గురించి భోగట్టా చేస్తే ఆమె ఉత్తరం రాస్తున్నట్టు చెప్పింది శారద. పెద్దగా నిట్టూర్చి, వెళ్ళి కూర్చోండి దేవత అంది. మధ్యాహ్నం 2 గంటలకు వస్తే ఆమె విశ్రాంతికి లోటు కలగదనుకుంటాను. కొంతసేపు ఆ పక్క బల్ల మీద కూర్చోకూడదా దేవత? అమ్మ ఉత్తరం పూర్తి కావడానికి ఇంకా వ్యవధి ఉంది. ఈలోగా మిమ్మల్ని 2 మాటలు అడగాలనుకుంటున్నాను అంది. అమ్మ ముందు మాట్లాడడానికి ఆమెకు సిగ్గు. అందుచేత అతని వరసరాలో ఒక పక్కకు తీసుకెళ్ళింది శారద. బెంచి మీద దుమ్ము చీర చెంగుతో శుభ్రం చేసి కూర్చోమంది. అసలు ఈ విషయం మిమ్మల్ని అడగడమా వద్దా అని సంశయంగానే ఉంది. సరే కానీ రేణుక సవితి చెల్లెలు రాణికి పెళ్ళైందట కదా, ఆ తర్వాత ఆమె ఎలా ఉందో మీకేమన్నా తెలుసా? ఈ ప్రశ్న వస్తుందని రాఘాలు ఊహించలేదు. ఆశ్చర్యంతో, నాకేం తెలీదే, గొప్ప ఇంటి కోడలై హాయిగా స్వేచ్ఛగా ఉంటుందనుకున్నా అంతే. సరే కానీ రాణి ఇప్పుడు గర్భవతి అయిందని శుభవార్త పెదనాన్నగారికి తెలియజేశారటగా అంది. అయినా ఆ సంగతులన్నీ మనకెందుకు శారదా? ఇందుకోసమేనా నన్ను ఇక్కడికి పిలిచావు? అసలు మీకే సంగతి తెలీదు అని చెప్పడానికే పిలిచా. రేణుకి మొదట ఖాయం చేసిన ఆ వరుడితోనే రాణి వివాహం జరిగింది అని చెప్పింది. మరింత ఆశ్చర్యంతో రాఘాల్, ఆ సంగతే నాకు తెలియదే అన్నాడు. శారద అడిగింది, పెదనాన్నగారు బృందావనం వెళ్ళిపోవడం నిశ్చయమేనా అని. అవును అన్నాడు. రేణుక కూడా వెళుతుందా అని అడిగింది శారద. వెళ్ళక మరెక్కడుంటుంది అన్నాడు రాఘాల్.
కానీ అక్కడ ఈ వయసులో కన్యగా అని ఆగిపోయింది. అంతా నాకు అర్థమైంది శారద. కానీ గత్యంతరం ఉంటే చెప్పు. ఎవరి నొసట ఏం రాసి పెట్టి ఉందో అలాగే జరిగి తీరాలి. అదే లోకం తీరు. ఈ మాట నమ్మని వాళ్ళకి తీరని బాధ, దుఃఖం తప్ప మరేం మిగలదు అని చెప్పాడు రాఘవ్. విచారించడం నిష్ప్రయోజనమేనా అంది శారద. అంతే. రేణుక దురదృష్ట జీవితం చిన్నప్పుడే ప్రారంభమైంది. లోకమంతా ఏకమైన మనం ఈనాడు ఆమెను సుఖపెట్టలేం. ఎన్నెన్నో కష్టసుఖాలు అనుభవించడం మీదట నేను నేర్చుకుంది ఇదే అన్నాడు. శారద చెప్పింది. రేణుకకు ఈనాడు సంప్రాప్తమైన ఈ దుస్థితికి తల్లి కూడా మూల కారణమే, నాకు తెలుసు. రాఘాలు వింటూ కూర్చున్నాడు. మళ్ళా ప్రారంభించింది శారద. ఒక్క సంగతి ఆలోచించి చూడండి. ఆనాటి అమ్మకు ఈనాటి అమ్మకు ఎక్కడా పోలికే లేదు. ఈ విషయం ఇతరులు గుర్తించగలిగినా లేకపోయినా అమ్మను పూర్తిగా అర్థం చేసుకున్న మీరు మాత్రం గ్రహించగలిగారు. రాఘాల ముఖంలోనూ కళ్ళలోనూ వేదన పడుతున్న ఛాయలు అనుముకున్నాయి. ఇహ నేను అమ్మ మొహం చూడలేను. మునుపు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా అయిపోతుందో నాకు తెలుసు. శారీరకంగా మానసికంగా ఆరని జ్వాలతో ఆమె హృదయం మండిపోతుంది. అన్నపానాలు విసర్జించింది. పట్టుబట్టలు త్యజించింది. పని మనుషుల కంటే ఎక్కువగా ఇంటి చాకరీ అంతా తనే చేసుకుని శ్రమ పడుతోంది. నిరంతర వేదనతో ఒక పేదరాలుగా ఎంతో కష్టంతో ఈ జీవయాత్ర సాగిస్తోంది. ఆమెకు క్షణం కూడా సుఖం లేదు, మనసుకు శాంతి లేదు అంది శారద. రాఘాలకు నోట మాట రాలేదు. విచారంగా చూస్తున్నాడు. శారద ప్రాధేయపూర్వకంగా మళ్ళా చెప్పింది. అమ్మను గురించి ఇకనైనా మీరు శ్రద్ధ పెట్టండి. ఆమె హృదయంలో వెలిగే ఆరని జ్వాలను ఆర్పగల శక్తి ఈ లోకంలో ఒక్కరికే ఉంది. మీ ఒక్కరికే, మరి వల్ల కాదు. నా అంతరాత్మ అలా చెప్తోంది అంది శారద. ఇక్కడితో మనం ఇవాళ ఈ వీడియో ఆపేద్దాం. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.